యువతరం కంటే కూడా ఇంకేదన్నా ఇంపార్టెంట్ ఉంటుందో నాకు అర్థం కాలేదు. స్థానికత తేలక నిలిచిపోయిన ప్రవేశాలంటూ ఈనాడే రాసుకొచ్చింది. ఐసెట్, ఈఏపీ సెట్ రెండో విడత కౌన్సిలింగ్లు వాయిదా పడ్డాయి. ఎంటెక్, పీజీ, ఈసెట్ ప్రవేశాలు, డిగ్రీ అడ్మిషన్లకు కూడా ఎదురు చూపాల్సి వచ్చింది. మొత్తం న్యాయస్థానం ఆదేశాలు వచ్చే వరకు అదే పరిస్థితి అంట. ఎందుకని చంద్రబాబు పర్యవేక్షించట్లేదు అన్నదే అర్థం కావట్లేదు. స్థానికేతర కోట అమలుకు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండటంతో రాష్ట్రంలో మొత్తం ప్రవేశాల కౌన్సిలింగ్ నిలిచిపోయింది. ఆయా కోర్సుల ప్రవేశానికి ముందు 4 ఏళ్ల ఒక ఏడాది బయట రాష్ట్రంలో చదివిన స్థానికేతలుగా పరిగణించాలి. గత మే నెలలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. పోనీ దీంతో ముందు ప్రభుత్వం తప్పు చేస్తే అనుకోవచ్చు, ఈ ప్రభుత్వమే చేసిన తప్పది. ఈ ఉత్తర్వుల మీద తెలంగాణలో ఇంటర్ చదివిన పలువురు హైకోర్టు ఆశ్రయించారు. దీంతో ఈఏపీ సెట్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల కౌన్సిలింగ్ నిలిచిపోయింది. స్థానికత అంశం తేలిన తర్వాతనే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. అంటే ఆగస్టు 15 అంటే దాదాపుగా 2 నెలల చదువు పోయినట్టు, లేదా కనీసం నెలన్నర చదువు పోయినట్టు. విద్యా సంవత్సరం పరిస్థితి ఇప్పుడు గందరగోళం అయిపోయింది. ఇంజనీరింగ్కి ఈ నెల 4 నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఉన్నత విద్యామండలి అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ వాయిదా పడినందుకు కొత్త విద్యార్థులు వచ్చాక మొదటి నుంచి పాఠాలు చెప్పాల్సి వస్తున్న ఉద్దేశంతో కొన్ని కాలేజీలు తరగతులే ప్రారంభించలేదు. ప్రాథమిక అంశాల మీద అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాయి. డిగ్రీ తరగతులు ఈ నెల 28 నుంచి ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి ప్రాథమిక షెడ్యూల్ విడుదల చేసింది. స్థానికత అంశం కారణంగా తరగతుల ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. మా టైంలో జూలై కల్లా కొత్తవి, జూన్లోనే పాత వాళ్ళకి జరిగిపోయాయి. పీజీ సెట్లో భాగంగా ఎంటెక్ కౌన్సిలింగ్ చేపట్టే ఇది మధ్యలో నిలిచిపోయింది. బోధన రుసుములు చెల్లించలేదని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కొన్ని రోజుల పాటు సర్టిఫికెట్లను జారీ నిలిపేశాయి. దీంతో కౌన్సిలింగ్ను వాయిదా వేశారు. ప్రభుత్వ ఆదేశాలతో సర్టిఫికెట్లు వర్సిటీలు ఇచ్చిన ఇప్పుడు స్థానికత అంశం కారణంగా కౌన్సిలింగ్ నిలిచిపోయింది. ఇంతకంటే గందరగోళం ఇంకే ఉంటుంది. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సిలింగ్ మొదటి విడత పూర్తయింది. రెండో విడత చేపట్టాల్సి ఉంటే ఇప్పుడు దీన్ని వాయిదా వేశారు. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీలకు సంబంధించిన ఫార్మసీ కౌన్సిల్ నుంచి అనుమతులు రానుందని ఈ ప్రవేశాలు చేపట్టలేదు. బీఈడీలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ కౌన్సిలింగ్ చేపట్టేందుకు ఎన్సిటిఈ అనుమతులు రావాల్సి ఉంది. ఇవి వచ్చిన తర్వాత చేపట్టబోతున్నారు. అంటే ఓవరాల్గా మొత్తం విద్యా వ్యవస్థ, ఉన్నత విద్యా వ్యవస్థ అంతా స్తంభించిపోయింది. పరిష్కరించే ఆలోచనే చేయట్లేదు ప్రభుత్వం. ఏంటో ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది.